ఏరా మామ కాల్ చేసి లిఫ్ట్ చేయట్లేవు? అంటే లిఫ్ట్ చెబితే బాత్రూంలోకి వచ్చేస్తావా? బయటుండు. మామ నేను ఈ చెడ్డి బడ్డీ దోస్తుండ్రా. డోర్ ఓపెన్ ఉంది వచ్చేసిన. ఆయన నన్నవడ్రా లోపల రానీయకుండా ఆపేది. సర్లే గానీ ఎందుకు వచ్చావు చెప్పు. ఇంట్లో పూజ చేసాంరా. అమ్మ నీకు స్వీట్ బాక్స్ ఏమని పంపింది. సర్లే అయితే కాసేపు ఉండి ఫ్రెష్ వచ్చేస్తా. సరే మరి తొందరరా. ఏంద్రా మామ నీకు కొత్త హెయిర్ రొటీన్ ఏంటి? ఏదో అప్లై చేస్తున్నట్టున్నావు. ఇదా, ఇది ట్రూ హెయిర్ అండ్ స్కిన్ హెయిర్ వ్యాక్స్ క్రీమ్. ఇది స్టిక్ వ్యాక్స్ లా ఉండదు. ఈ క్రీమ్ మన హెయిర్ ని 8 hours వరకు హోల్డ్ చేస్తుంది. అచ్చా, కానీ హెయిర్ వ్యాక్స్ అనేది హార్ష్ కెమికల్ తో చేస్తారు కదా, హెయిర్ ఫాల్ అవుతుందేమో. ఏ అలా ఉండదా? కావాలంటే నా హెయిర్ చూడండి స్టైలిష్ గా ఉందో. అవును మామ, నీ హెయిర్ చూడడానికి చాలా నీట్ గా ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? ఇది నేచురల్ ఆర్గాన్ ఆయిల్ తో తయారైంది. దాంతో నా హెయిర్ స్టైల్ గానే కాదు హెల్తీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇది డాండ్రఫ్ రాకుండా ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఇది నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి నువ్వు డైలీ అప్లై చేసుకోవచ్చు. ఇంప్రెసివ్. నేను కూడా ఇలాంటి మ్యాజిక్ ట్రై చేయాలనుకుంటున్నా మామ. కానీ ఇది ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి? రే, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, నువ్వు వెళ్ళి చెక్ చేసుకో. ఓకే మామ, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్. తొందరగా వెళ్ళి మా ఆవిడ చంపేసేలా ఉంది, వెళ్ళు. టైం అవుతుంది, రెడీ అయ్యావా? రెడీ రెడీ. బటన్ కూడా సరిగ్గా పెట్టుకోవడం రాదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, షర్టు బట్టలు కూడా పెట్టేశారు. 4 హెడ్ మీద కిస్ కూడా పెట్టేస్తే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోదాం. శుభ్మాను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తన్నులు తినకు. వెళ్దాం పదండి. తప్పకే. ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోయావు? ఏం చేయమంటారు మేడం, శ్యామ్ గడ్ లేడు. పోనీ పని చేద్దామంటే మనకి ఏ బొంగు రాదు. అదే ఏ వరకు రాదంటున్నాను. నువ్వు పని చేయకపోయినా పర్లేదు, పనికి మాలిన పనులు చేయకుండా ఉంటే చాలు. అందుకే కదా వర్క్ చేసుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికే మీ దగ్గర చెట్లేను. అబ్బా స్వామి, ఆఫీస్లో కూడా నువ్వు నా కొంగు పట్టుకుని తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనకి ఇంకా శోభన అవ్వలేదు అనుకుంటారు. వెళ్ళి ఆ కొత్త టీంతో కూర్చొని వర్క్ చేయొచ్చు కదా, నీకు తెలుసు కదా వాళ్ళు రాడ్ క్యాండిడేట్స్ అని. వాళ్ళతో నా వల్ల కాదు. ఎప్పటి నుంచి ఆ బ్యాచ్కి నా బ్యాచ్కి అసలు పడి సావట్లే. అలా అంటే ఎలా స్వామి? ఇప్పుడు నీ టీంలో ఎవ్వరు లేరు, ఇక మీదట వాళ్లే నీ టీమ్. ఎంతైనా వాళ్ళు కూడా మన ఆఫీస్ వాళ్లే కదా, ఒక ఫ్యామిలీలో కలిసి వర్క్ చెయ్యాలి. సర్లేండి, ఇంకేం చేస్తాను? కావాలంటే నీకో ఫేవర్ చేస్తా. ఏంటి? ఇంటర్వ్యూకి కొంతమంది క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయి. నీకు వర్క్ నుంచి తప్పించుకోవడానికి ఒక సాకు ఉంటుంది. నాకేం పొంగొచ్చి ఇంటర్వ్యూ చేయడానికి? నాకున్న టాలెంట్కి నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నానో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలియకుండా పోద్ది. చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది స్వామి. అంతే అంటారా? సరే అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి, చేతి మీద రాసుకుంటాను, అడుగుతానికి ఈజీగా ఉంటుంది. నువ్వేమన్నా 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తారేంటి? చెప్పండి మేడం ప్లీజ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏదో సెల్ఫ్ అన్నారు, ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా? స్పెల్లింగ్ తో నీకేంట్రా పని? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇది కూడా గుర్తుంచుకోలేవా? సరే సరే, టైం ఉంది కదా, బట్టి పట్టేస్తాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అయినా ఇదేం క్వశ్చన్ మేడం? ఆల్ సెల్ఫ్ ఏముందో మనకెందుకు? పర్సనల్ క్వశ్చన్ అడగకూడదు కదా, బీ ప్రొఫెషనల్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి చెప్పమని. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ డు యు సీ యువర్ సెల్ఫ్ ఇన్ 10 years? ఇదేంటి ఎంత ఉంది? ఇంత బట్టి పట్ట నా వల్ల కాదు. తెలుగులో ఏడు.
ఆ. ఆ, ఆ, చాలు ఈ క్వశ్చన్ సరిపోతాయి. జాగ్రత్తగా చెయ్యి. ఆ, మేడం క్వశ్చన్తో పాటు ఆన్సర్లు కూడా చెప్పచ్చు కదా. అంటే మీరు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి కరెక్ట్ కదంటే టాలీ చేసుకుంటాను. స్వామి నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో మీ డాడీకి మన పెళ్లి విషయం చెప్పేస్తాను. వద్దు, వెళ్ళిపోతాను. అంతేగా. మేడం లాస్ట్గా ఒక మాట, అమ్మాయిలందరినీ వేరే స్లాట్కి వేసి అబ్బాయిలు మాత్రం నా దగ్గర పంపండి, ఓకే? మా ఆయన బంగారం. ఎందుకు స్వామి? అమ్మాయిలు బాగా చదువుతారు కదా, మనకేం రాదని ఈజీ కనిపెట్టేస్తారు. అదే అబ్బాయిలు అనుకోండి మోస్ట్లీ మనలాంటి అబ్బాయిలు ఉంటారు, ఈజీగా మేనేజ్ చేసేచ్చు. ఇదిగో నీ కొత్త టీం దగ్గర కొంచెం కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేయి, లేదంటే నీకేం రాదని విషయం వాళ్ళకి తెలిసిపోద్ది. నేను కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ఒకటి ఫుల్ గా మందేయాలి, లేదా మీరు నా పక్కన ఉండాలి. ఆ రెండు ఇప్పుడు అవ్వవు కదా, ఎలాగోలా మేనేజ్ చేస్తాలే. జాగ్రత్త. స్వామి కూడా మనమైపోతున్నాడు రా. రాని నేను ఇచ్చే టింకరింగ్కి కరెంట్ షాక్ కొట్టిన కాకలా గిలగిలా కొట్టుకోవాలి. హాయ్ బ్రోస్, హౌ ఆర్ యూ? ఏదో ఉన్నాం లేరా, వర్క్ చేశాక నిద్రపోవడం, మళ్ళీ వర్క్ చేయడానికి నిద్రలేవడం, అలా సాగుతోంది సైకిల్. మరేం చేస్తాం, తప్పదుగా. అవునరా, ఎలా తప్పుతుంది? అందరిని ఇలాగా ఆఫీస్ బాస్ని లవ్లో పడేసి వర్క్ ఎగ్గొట్టేలేరు కదా. మేమంతా ఎదగడానికి నానా సంకలు నాకుతుంటే నువ్వు మాత్రం ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఒకే దెబ్బకి అటు అమ్మాయి ఇటు కంపెనీ. ఆహా, భలే జాతకం రానిది. జాతకం కదా, వాడు రూటే వేరు. అవునరా స్వామి, ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావంట. ఇంతకీ ఫస్ట్ నైట్ అయిందా? ఎలా వద్దురా, మనకన్నా ఎక్కువ రేంజ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటాయి ప్రాబ్లమ్స్. లైఫ్ లాంగ్ వాళ్ళు చెప్పు కింద బబుల్ గమ్లా ఉండాలి. అదే మన రేంజ్ కన్నా తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే టీవీకి రిమోట్ లాగా ఎలా కావాలంటే అలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏరా స్వామి, అంతే కదా? అంతే కదరా, అంటే నేనేం చెప్తాను రా. ఒక బావిలో కప్ప పైకి రావడానికి ట్రై చేస్తుంటే మిగిలిన కప్పలను కలిసి దాన్ని కిందకి లాగేసినట్టు మన దేశంలో ఎవరైనా ఎదుగుతుంటే మీలాంటి ఎదవలందరూ అలా దొక్కేలని చెప్తారు. అప్పటికీ మేడంకి చెప్పాను రా, అప్పుడే పెళ్ళొద్దు, ఊరు షిఫ్ట్ అయ్యాక చేసుకుందాం, ఇక్కడే చేసుకుంటే మొరగడానికి మీలాంటి కుక్కలు చాలా రెడీగా ఉంటాయి. అప్పుడు మేడం ఏమన్నారు తెలుసా? కుక్కలు దేవన్ స్వామి, 2 రోజులు పస్తులు ఉంటే అవే దారిలోకి వచ్చేస్తని చెప్పింది. అప్పుడు మోగజీవాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు అనిపించింది, ఇప్పుడు తప్పులేదనిపిస్తుంది. సో మూసుకుని ఎవరి పనాలు చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మర్చిపోయాను రమేష్, మీ వైఫ్ కన్సీవ్ అయ్యారంటగా, ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పు. కనీసం పుట్టే పిల్లలకే కాస్త సంస్కారం నేర్పండి. మళ్ళీ మర్చిపోయాను రా, నీకు లేదు నువ్వెలా నేర్పిస్తావు? సరేలే, లైట్ తీసుకో. సరే మరి ఉంటా, జాగ్రత్త. మా ఆటలతో వాడిని ఎగటం కష్టం లేరా, ఇంకా జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే వాడికి ఎంత ఉంటే కష్టపడి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం రా, మనకెంత ఉండాలి? వాడు ఫ్యాన్లో ఎంత తిరిగినా స్విచ్ ఆఫ్ చేస్తే వాడే ఆగుతాడు. ఛీ, ఈ ఏడుపు కొట్టేదల వల్ల ఉన్న కోతంత బ్రెయిన్ కూడా హిట్ ఎక్కిపోయింది. ఈ శ్యామ్ గడ్ లీవ్ ఎప్పుడో వద్దు, ఆడ ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో లాభం లేదు. వచ్చిన ఇంటర్వ్యూ క్యాండిడేట్స్లో మనకి బాగా అనుకూలంగా ఉండాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కనీసం మనకు టైం పాస్ అన్న అవుద్ది. ఫస్ట్ క్యాండిడేట్ అదే రండి. హాయ్ సార్. అయిపోయి అదేంటి అమ్మాయి వచ్చింది, మేడం ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి మనం బాగోతుందో తెలిసిపోద్ది. యా, కమ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఇది కాదు, ఇది మీ గురించి చెప్పండి. ఐఎమ్ మేఘ్నా సార్. చాలా అర్థమైంది. అమ్మో, పెద్ద క్యాండిడేట్. ఓకే, వాట్ ఈజ్ అన్ అరే? The collection of similar data items together in a contiguous memory location. స్పెసిఫిక్ గా ఏ లాంగ్వేజ్ అడగగలుగుతారా సార్? ఇదేంటి మనల్ని అడుగుతున్న క్వశ్చన్లు? గుడ్ ఆన్సర్, ఓకే పర్ఫెక్ట్. జావా ఆర్ పైథాన్, మీకు ఆన్సర్ ఏ లాంగ్వేజ్ లో కావాలి సార్? సచ్చింది గొర్రె. యా, డోంట్ వెరీ, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. బయలుదేరండి, రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అయ్యి బాబోయ్, జర్రుంటే చచ్చిపోతుండరా. బాగుంది. 1 సెకండ్, ఒకసారి చూడండి.
నిన్ను. ఓకే, నువ్వు ఈ కంపెనీలోనే జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే ఈ కంపెనీ ఫ్యూచర్లో ఇంకా ఇంకా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. సో ఆ సక్సెస్లో నేను కూడా భాగమవుదాం అనుకుంటున్నాను సార్. వావ్, సూపర్. ఆన్సర్ కొట్టు, జాక్పాట్ పట్టు. మీరు ఈ జాబ్ కొట్టారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అయ్యి బాబోయ్, ఏంటందరూ చదువు పురుగులు దొరికారు, మళ్ళంటి అదలు దొరుకుతారో లేదో. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ సిట్ డౌన్. ఫ్యాన్ టైట్ కింద కూర్చుంటే ఫ్యాన్ తిరిగిపోద్ది. కుర్చీలో కూర్చోచ్చా? ఈడెవడో మనలానే ఉన్నాడు. కూర్చో. నీ రెజ్యూమ్తో నాకు పని లేదు. తెలుసు సార్, మీరు అలాగే చూడరని ఇందులో ఖాళీ పేపర్లు పెట్టాను. సూపర్. నీకు మదర్ టంగ్ ఓకే కదా? మదర్ టంగ్ ఎందుకు సార్? నా టంగ్ ఉంది కదా, కావాలంటే నా నాలుగు మీద పుట్టి మర్చిపోవడం ఉంది. చూస్తారా? మదర్ టంగ్ అంటే మీ మదర్ టంగ్ కాదరా సామె. తెలుగులో ఏడుద్దామని అడుగుతున్నా. ఓకే, ఏడుద్దాం. సరే, నీ గురించి చెప్పు. నా పేరు నాగార్జున. ఏమైంది సార్? ఏం లేదు, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్, ఐఎమ్ స్టిల్ వర్జిన్. నాకు ఓయోలో రూమ్ బుక్ చేయడం కూడా రాదు. నేను అడిగేది ప్రీవియస్ ఏమైనా వర్క్ చేసావా అని. ఐఎమ్ జాబ్ హోల్డర్ సార్. అవునా? ఏ కంపెనీ? పర్టికులర్ కంపెనీ అని ఏం లేదు సార్. ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ నన్ను హోల్డ్లో పెడుతుంది, అందుకే నన్ను అందరూ జాబ్ హోల్డర్ అంటారు. ఓహో, ఇన్ని రోజులు జాబ్ హోల్డర్ అంటే జాబ్ని మనం హోల్డ్ చేయడం అనుకున్నాను, అవతల వాళ్ళు హోల్డ్ చేయడం అనమాట. ఇన్నాళ్ళు నాకంటే ఎదవలేడు అనుకున్నాను. నేను కూడా సార్. సారీ సార్. సరే, నువ్వు ఈ కంపెనీలో జాబ్ ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్తే దొబ్బేయమంటారు కాబట్టి. యు ఆర్ సో హానెస్ట్. హానెస్టీ ద బెస్ట్ పాలసీ. వెరీ గుడ్. నువ్వు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? జాబ్ చేయకపోతే మా నాన్న కాలర్ కొట్టి వికలాంగుల పెన్షన్ అప్లై చేస్తా అన్నాడు. అందరిది అదే బాధ అనమాట. సర్లే, 10 ఏళ్ళ తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? ఇదేం పెంచుకొచ్చింది సార్? ఇప్పుడైనా 10 ఏళ్ళ తర్వాతైనా నన్ను నేను చూసుకునేది అద్దంలోనే కదా సార్. నీదే ఊరు? అమలాపురం. అమలాపురమా? అవును. ఈస్ట్. మాది పక్కనే తాడేపల్లి కూడా వెస్ట్. మా దగ్గరే. బాగా. నీకు జాబ్ కన్ఫర్మ్? నిజంగా నాకు జాబ్ వచ్చిందే సార్. మళ్ళీ పెట్టినట్టు తీసారు కదా, అసలే నా నాలుగు మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, శాపనాథులు పెట్టేస్తాను. ఎల్లరా బాబా, గోదావరి అన్నకుండా నీకు జాబ్ అవ్వకుండా ఎలా ఉంటాను? నువ్వు వెళ్ళిపో, ఆఫీస్ మొత్తం కుమ్మే. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ఒక్కడన్నా ఉన్నాడు. థ్యాంక్ యూ. మేడం, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. మంచి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసావా? చూస్తే మీరు షాక్ అవుతారు. సరే, 2 minutes వస్తా. మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. మన రమేష్ ఉన్నాడు కదా, తన వైఫ్ కన్సీవ్ అయ్యారంట. పుట్టబోయే బేబీని సెలబ్రేట్ చేసుకునేలాగా బోనస్ లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనిషి వంకరే గానీ నాలా టైంపాస్ చేయకుండా బాగా పనిచేస్తాడు. స్వామి, ఈ కంపెనీయే నీది. ఇక్కడ నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసే హక్కు నీకుంది. ఇక నుంచి నా శాలరీ, నీ శాలరీ 2 నీ అకౌంట్లోకే క్రెడిట్ అవుతాయి. ఎందుకు మేడం అలాగా? ఎందుకంటే నువ్వు నేను వేర్వేరు కాదు కదా. అలాంటప్పుడు శాలరీ మాత్రం ఎందుకు వేరే అకౌంట్స్లో క్రెడిట్ అవ్వాలి? ఇక నుంచి వెళ్ళే ప్రతి రూపాయి నీ చేతిలోంచే వెళ్ళాలి, వచ్చే ప్రతి రూపాయి నీ చేతిలోకి రావాలి. బయట క్లయింట్స్కి నేను సీఈఓని అవ్వచ్చు, బట్ యు ఆర్ ద బాస్ ఆఫ్ దిస్ కంపెనీ. సరేనా? ఓయ్, ఎమోషనల్ అవ్వకు. నాకు మాత్రం ఉండదా నా హస్బెండ్ జేబులోంచి ఖర్చు పెట్టించాలని? సరే మేడం, వెళ్దామా? ఇప్పటిదాకా సెలెక్ట్ చేసిన 3 క్యాండిడేట్స్ బాగున్నారు స్వామి. గుడ్. మిగతా ఇద్దరిని చూస్తే నన్ను చంపేస్తారేమో. ఏం లేదు, చూద్దాం. ప్రతి అడుగు తనకు తానే నా మాట విన్నంతలా భయపడకు. నాగార్జున, చెప్పండి నాన్నగారు. ఈ ప్లేస్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? అంటే కస్టమర్స్ ఎవరు రాలేదు కదా అని చెప్పి టైంపాస్ చేస్తున్నాను. కస్టమర్స్ ఏంటి? సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఏం చేస్తారు అనుకుంటున్నారు? అంటే కస్టమర్స్ వస్తారు ప్రాజెక్టుల కోసం, మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు మంచి రేటుకి మాట్లాడి బేరం తగ్గొట్టి అమ్మేయాలి, అంతే కదా మేడం? ఇది వరకు కిరాణా కొట్లో పనిచేసేవాళ్ళ? అవును మేడం, మాదేనండి ఆ షాపు. ఏంటి స్వామి ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసింది? మన రెజ్యూమ్ చాలా బాగుంది మేడం, బోలెడు కోర్సులు కూడా చేశాడు.
ఆ? తప్పు కదా సార్ మేడంకి అలా అబద్ధం చెప్పడం. మేడం నేను అసలు సార్కి రెజ్యూమ్ కూడా ఇవ్వలేదు, ఖాళీ పేపర్ పెట్టాను అంతే. ఏంటి స్వామి ఇది, రెజ్యూమే కూడా ఇవ్వకుండా ఎలా సెలెక్ట్ చేసావు? అది ఆ? అంటే నాది కూడా గోదావరి మేడం, అందుకని చెప్పి సెలెక్ట్ చేశానని చెప్పారు. నిజం చెప్పు స్వామి, నీకు ఆఫీస్ లో బోర్ కొడుతుంది, ఇతన్ని సెలెక్ట్ చేస్తే టైం పాస్ అవుతుందని కదా సెలెక్ట్ చేసావు? మ్యామ్, ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే కడిగేస్తాను. నీకు జాబ్ ఇచ్చిన పాపానికి నాకింద బాంబు పెడతావు కదా, సాయంత్రం మందితో డిస్కస్ చేద్దాం. మ్యాన్షన్ హౌస్ ఫిక్స్. ఓకే. కడిగేశాను మేడం. అసలు మీరు రెజ్యూమే ఎందుకు సబ్మిట్ చేయలేదు? అంటే రెజ్యూమ్ పెట్టాలంటే బీటెక్ అవ్వాలంట కదా. అంటే మీది బీటెక్ కూడా అవ్వలేదా? బీటెక్ జాయిన్ అవ్వాలంటే ఇంటర్ అవ్వాలంట కదా. ఇంటర్ కూడా అవ్వకుండా అసలు ఏం జాబ్ చేద్దామని వచ్చారు? కొంతమందిలో ఫేక్ సర్టిఫికెట్లు పెడితే నాకు 5 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది మేడం, కానీ నాకు అలా అవసరం లేదు. అందుకే నాకు ఈ జాబ్ రావడానికి 5 సంవత్సరాలు పెట్టింది. అందరిలో నా దగ్గర టాలెంట్ లేకపోవచ్చు, కానీ ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉంది, అదే హానెస్టీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఓ, అందుకే మనకి జాబ్ ఇచ్చాను మేడం. ఎస్. పోన్లే, నీకన్నా చాలా బెటర్. అట్లీస్ట్ ఆ ఒక్క క్వాలిటీ అయినా ఉంది సార్ దగ్గర. నీ ఉప్పల బాలు వద్దు, కే బాలు ముద్దు పెట్టే బాయ్. వేణు, హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈరోజు జాయిన్ అయ్యాడు. అదేంటి, నువ్వు ఆల్రెడీ వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నావు కదా? అంటే అక్కడ వర్క్ చేయని బాగా ఇబ్బంది పడేస్తున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. అంటే ఇక్కడ వర్క్ చేయక్కర్లేదా? కంపెనీ మందే కదక్క, ఇక్కడ కూడా వర్క్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఎరా బావా, అందులోనే పాత కంపెనీలో అసలు అమ్మలే బాగలేదు, ఇక్కడైతే కత్తిలా ఉంటారని ఎదవన్నాడు, అందుకే గద్దెలా వాలిపోయాను. ఎరా బావా అంతేనా? అక్క బావ ఏంటి, ఇది ఆఫీసు, మ్యామ్ అని పిలు. నేను చెప్తాను తారాడికి. తారా కాదు, మేడం. అదేంటి, నలుగురిలో ఉన్నప్పుడు తారా అని పిలవమన్నా? నలుగురిలో అంటే ఆఫీస్లో కాదు, బయట. ఓ సారీ. ఇందాక నుంచి నాకు ఒకటి కొట్టేస్తుంది, అడగనా? అడుగు. మీ ఇద్దరు లవర్సా? లవర్స్ మాత్రం ఏంటి, మా ఇద్దరికి పెళ్లి కూడా అయింది. హేగర్లీ వెయిటింగ్ ఫర్ ఫస్ట్ నైట్. అది వాడు అడిగాడా? భలే ఉంది. హలో సార్. హలో మ్యామ్, మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను మ్యామ్. నైస్ టు మీట్ యూ మ్యామ్. ఈ కంపెనీలో పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. పోన్లే, నువ్వైనా మంచిగా ఉన్నావు. టేక్ యూ సీట్. సో గైస్, దిస్ ఇస్ యువర్ న్యూ టీమ్. ఏరి వీళ్ళిద్దరు? నేను సికింద్రాబాద్లో సీ నేర్చుకున్నాను. నేను ఓడల రేవులో ఒరాకిల్ నేర్చుకున్నా. నేను జమ్మలమడిలో జావా నేర్చుకున్నాను. నేను పాత బస్తీలో పైతాన్ నేర్చుకున్నా. నీకు ఏ డౌట్ వచ్చినా నన్నే అడుగు. నీకు ఏ డౌట్ రాకపోయినా సరే నన్నే అడుగు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇట్స్ ఓకే, ఐల్ మేనేజ్. మొహం మీద మింగిందిగా. యథా రాజా తథా ప్రజ. మేడం మేడం, సారీ మేడం. మేడం ఆగండి. మేడం మేడం మేడం, సారీ మేడం. పర్లేదు మేడం, కొత్త వాళ్ళే కదా, నేను పని నేర్పించేస్తాను. నేర్పించాలంటే నీకు వచ్చి చావాలి కదా. మీరే నేర్పించండి. ఆ నేర్పించగలిగితే నీకే నేర్పించేదాన్ని కదా. పాయింటే. యూస్లెస్ ఫెలో. మీ మావయ్య గారు అంటే మా నాన్న. ఓ, నాన్న 4 నెలలు కూడా ఆగలేకపోయావా? ఏమైంది నాన్న? నువ్వు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నారని తెలిసింది. అది నిజమని తెలిస్తే అక్కడికి వచ్చి నీకు కాళ్ళు ఎరగొట్టేస్తా. అది కదా నాన్న, మేము నాన్న. ఏమైంది స్వామి? మా నాన్నకి మన పెళ్లి జరిగిన విషయం తెలిసిపోయిందంట మేడం, ఇక్కడికి వచ్చి కాలర్ కొట్టేస్తా అంటున్నాడు. మేడం ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో వేణు. హలో అక్క. స్వామి ఏంటి పార్టీకని వెళ్ళి అసలు కాల్సే లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు అక్కడ ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వా? నేను పార్టీకే వెళ్ళాలి, కానీ చిన్న పని ఉందన్నా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాక ఒకసారి ఆడి చేత కాల్ చేపిస్తా. సరే వేణు. రే స్వామి గడు అక్కడ? ఎప్పుడే వెళ్ళిపోయాడు రా, రాకేష్ గారు నన్ను దింపడానికి వెళ్ళాడు. అమ్మయ్యా, ఇప్పుడు మేడం కాల్ చేసిందిరా బాబు, ఆడి గురించి అడిగింది. అవునా? ఇంతగా ఆడేం తాగలేదు కదా? ఆ ఫుల్ బాటిల్ తాగింది ఆడారా? ఫుల్ తాగాడా?
రే వాడు క్వార్టర్ తాగితేనే మనిషిలో బిహేవ్ చేయడరా. అలాంటిది ఫుల్ తాగాడంటే మేడంకి యానిమల్ సినిమా 3Dలో చూపిస్తాడు. ఈ రోజు ఎలాగైనా నీ శోభనం అయిద్రా స్వామి. అందరూ వీడిని రచ్చగొడి దొబ్బారు కదా, వీడు అక్కడ చేసే రచ్చకి విడాకులు గ్యారంటీ. ట్రూ హెయిర్ అండ్ స్కిన్ వాళ్ళు ఫస్ట్ 200 కస్టమర్స్కి హెయిర్ వ్యాక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. హలో గైస్, డేట్ విత్ బస్ సీజన్ 1 అరవద్దు, మెల్లగా మాట్లాడు. చెప్పు. హాయ్ గైస్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో డేట్ విత్ బాస్ సీజన్ 2తో మేము మళ్ళీ తిరిగి వచ్చేసాము. ఫస్ట్ ఎపిసోడ్ని చాలా బాగా ఆదరించారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో థర్డ్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, దీంట్లో ట్విస్ట్లు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అనేది కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా చూసిన అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి ఎపిసోడ్ని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటమ్ థియేటర్. థ్యాంక్ యూ, బాయ్.